అప్పటికి ఈ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్రపోజల్ వచ్చింది. పివి ఫ్లైఓవర్ ఉంది కదా, అది ప్రపోజల్ వచ్చింది. బట్ ఆయన దానికి పునాదులు కూడా వేయలేదు. అవన్నీ ప్రపోజల్స్, ఎందుకంటే ఆ శంషాబాద్ పెడితే ఆ చుట్టుపక్కల మనోళ్ళు కొనాలి కదా, ఈ లెక్కలే ఉంటాయి అక్కడ. చివరికి ఆయన వదిలేసి ఈ లోపు దిగిపోయారు, గవర్నమెంట్ దిగిపోయింది. ఇదంతా చూశాక రాజశేఖర రెడ్డి దగ్గరికి, అంటే ఇది ఫ్రాంక్ గా మాట్లాడుకుంటూ చెప్పేది, రాజశేఖర రెడ్డి దగ్గరికి ఆ లెక్క అంతా వచ్చింది. ఇదిగో ఇట్లాగా హైటెక్ సిటీ అన్నారు, హైటెక్ సిటీ పక్కనే ఎంత మ్యాప్ వేశారు కానీ అక్కడ ఏం జరగలేదు. కానీ వాళ్ళోళ్ళు ఎంతమంది తిన్నారు, అంతకుముందు 10 లక్షల రూపాయలు ఉండేటటువంటిది ఎకరం వచ్చేటప్పటికి ఇప్పటికి దాదాపుగా 20-30 లక్షలకు వచ్చేసింది అని తెలిసింది రాజశేఖర. అప్పటికి ఆవురావురమంటుంది కాంగ్రెస్, అధికారంలో 10 ఏళ్ళు దూరంగా ఉంది. 10 ఏళ్ల పాటు తెలుగుదేశం నాయకులు తినేశారు అక్కడ సంపద. ఇప్పుడు మన నాయకులకు పెట్టాలి అనుకున్నాడు ఆయన. దానికోసం చేసినటువంటిది 10 కిలోమీటర్ల దూరం అనుకున్నటువంటి హైవేని, ఏది రింగ్ రోడ్డుని 60 కిలోమీటర్లకు ఎక్స్పాండ్ చేశాడు ఆయన. అట్లాగే ఆ ఫైనాన్స్ సిటీ, హైటెక్ సిటీ, దీనికి అంతటికి పర్ఫెక్ట్ మ్యాపింగ్ చేయించాడు. దాంతో పాటు పివి ఫ్లైఓవర్, ఏకంగా 12 కిలోమీటర్ల పొడవైన ఫ్లైఓవర్ ఎక్కడ ఉంది అప్పటికి దేశంలో? అది అసలు సాధ్యం అనుకుంటాడు ఎవడన్నా? హైదరాబాద్ లాంటి చోట్ల కట్టాడు. చంద్రబాబు నాయుడు టైంలో కట్టింది ఏదైనా ఉన్నాయంటే